హాయ్ ఫ్రెండ్స్, జియో సినిమాలో రిలీజ్ అయిన వెబ్ సిరీస్ రన్ నీతి. ఈ వెబ్ సిరీస్ 9 ఎపిసోడ్లతో సాగుతుంది. ఒక్కొక్క ఎపిసోడ్ ఇంచుమించుగా 33 నిమిషాలు ఉంటుంది. అయితే ఈ వెబ్ సిరీస్ స్పెషల్ ఏంటి అంటే, పుల్వామా అటాక్ చేసిన ముందు తర్వాత భారతదేశం ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంది, పాకిస్తాన్ పన్నాగాల్ని ఎలా తిప్పికొట్టింది అని చూపించడమే ఈ వెబ్ సిరీస్ కథాంశం. అరే, ఆల్రెడీ ఈ కథ ఆపరేషన్ వ్యాలంటైన్లో మనం చూసాం కదా అనిపించవచ్చు. ఆపరేషన్ వ్యాలంటైన్ సినిమాలో కొంతవరకు టచ్ చేసి వదిలేశారు కానీ డీప్గా వెళ్ళలేదు. ఈ వెబ్ సిరీస్లో మాత్రం చాలా డీప్గా వెళ్ళారు. క్లైమాక్స్ వరకు మనల్ని కూర్చోపెట్టే అద్భుతమైన వెబ్ సిరీస్ ఇది. ఫస్ట్ 4 ఎపిసోడ్లో పుల్వామా అటాక్ జరిగిన దానికి వాళ్ళు ఎలా తిరిగి దాడి చేశారన్న చూపిస్తారు. ఆ తర్వాత పాకిస్తాన్ వాళ్ళు ఎలా దాడి చేశారు, ఆ దాడి నుంచి తప్పించుకోవడానికి మన భారతదేశ సైనికుడు పాకిస్తాన్లో ఇరుక్కుపోతే అతన్ని ఎలా రప్పించారు భారతదేశానికి, దానికోసం ఎన్నెన్ని వలలు పన్నారు అన్నది వెబ్ సిరీస్లో చాలా చక్కగా చూపించారు. హ్యాట్స్ ఆఫ్ అనిపించుకునే కథనంతో సాగుతుంది ఈ వెబ్ సిరీస్. జిమ్మీ షేర్గిల్, లారా దత్తా, ఎల్నాజ్ నరౌజీ, అశుతోష్ రాణా, ప్రసన్న, ఆకాంక్ష సింగ్, ఆశీష్ విద్యార్థి అందరూ కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. ముఖ్యంగా ఆశీష్ విద్యార్థి, జిమ్మీ షేర్గిల్ పాత్రలు ఎక్కువగా కనబడుతూ మనల్ని హత్తుకుంటాయి. పాకిస్తానీగా అశుతోష్ రాణా అద్భుతంగా నటించాడు. అసలు వాడకూడని విమానాన్ని వాడి పాకిస్తాన్ యుద్ధం చేయడం దగ్గర దొరికిపోయే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. చుట్టూరు పాకిస్తానీలు చుట్టుముట్టేసినా సరే ఇండియన్ ఇన్ఫార్మర్ ఎలా తప్పించుకున్నాడు అన్నది కూడా బాగా చూపిస్తారు. జిమ్మీ షేర్గిల్కి ఒక చిన్న హెల్త్ ఇష్యూ పెడతారు, అది కూడా చాలా చక్కగా తగ్గినట్లు చూపిస్తాడు క్లైమాక్స్లో. ఎక్కడా కూడా బోర్ కొట్టించదు. అద్భుతమైన విజువల్స్, అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ వెబ్ సిరీస్కి ప్రధాన ఆకర్షణ. టాప్ క్లాస్ ఎడిటింగ్, అద్భుతమైన పెర్ఫార్మెన్స్, అద్భుతమైన ట్విస్టులు, ఎత్తులకు పై ఎత్తులు ఈ వెబ్ సిరీస్లో కనబడతాయి. ఫెంటాస్టిక్ టేకింగ్, ఎక్కడ బోర్ కొట్టించదు. ఆర్ట్ డైరెక్షన్ కూడా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా స్క్రిప్ట్ రాసిన వాళ్ళందరినీ అభినందించాలి. సంతోష్ సింగ్ దర్శకత్వం నిజంగా అద్భుతంగా ఉంది. బోర్ కొట్టించకుండా బిగువైన స్క్రీన్ ప్లేతో సాగుతుంది. ప్రతి ఎపిసోడ్ చివర ఒక మంచి హుక్ వేసి నెక్స్ట్ ఎపిసోడ్కి ఏం జరుగుతుందో అన్నట్లు సాగతీస్తాడు సంతోష్ సింగ్. ఖచ్చితంగా ఈ వెబ్ సిరీస్ని కుటుంబం అంతా కలిసి చూడొచ్చు. ఎక్కడ అసభ్యకర సన్నివేశాలు లేవు, వైలెన్స్ కూడా మితిమీరి లేదు. ఈ వెబ్ సిరీస్ని తెలుగులో కూడా డబ్ చేసి రిలీజ్ చేయడం విశేషం. ఖచ్చితంగా ఈ వెబ్ సిరీస్ని చూడండి. ఈ వెబ్ సిరీస్కి నేను ఇచ్చే రేటింగ్ 4/5.